అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మే 27, 28, 29, 30 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కుంభరాశివారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వీళ్ళు నిజంగా ఓ అద్భుతమైన మేధావులు. వీరి ఆలోచన విధానం చాలా వినూత్నంగా 10 మందిలో ప్రత్యేకంగా ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే దాన్ని పాత పద్ధతుల్లో కాకుండా ఓ కొత్త కోణంలోంచి చూసి పరిష్కారం కనుగొనడంలో వీరుదిట్ట. కుంభరాశివారిది ఎంత గొప్ప రాసో తెలుసా? సాక్షాత్తు శని భగవానుడు మీకు అధిపతి. అందుకే మీలో ఓ ప్రత్యేకమైన క్రమశిక్షణ, ఓపిక, న్యాయబుద్ధి ఉంటాయి. మీరు వాయుతత్వానికి చెందినవారు కాబట్టి మీ ఆలోచనలు చాలా విశాలంగా వినూత్నంగా ఉంటాయి. సమాజానికి ఏదో ఒక మంచి చేయాలనే తపనలోక కళ్యాణం పట్ల వీరికి ఉన్న ఆసక్తి ప్రశంసనీయం. వీరిది విశాల హృదయం, అందుకే అందరినీ సమానంగా చూస్తారు. మానవత్వానికే పెద్ద పీక వేస్తారు. శని దేవుడి ప్రభావం వల్ల వీరికి సహజంగానే ఓ రకమైన పరిణితి, లోతైన అవగాహన ఉంటాయి. కుంభరాశివారి స్నేహానికి, నిజాయితీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. వీరు నమ్మిన సిద్ధాంతాల కోసం, స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతో స్వతంత్ర భావాలు కలిగిన వీరు ఎవరి మాటో గుడ్డిగా నమ్మకుండా తమ సొంత బుర్రతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే వీరు తరచుగా కొత్త మార్గాలను సృష్టించే మార్గదర్శకులుగా నిలుస్తారు. వీరి ఆలోచనలు ఎప్పుడూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎంతో ప్రగతిశీలంగా ఉంటాయి. వీళ్లతో మాట్లాడితే చాలు, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మన ఆలోచన పరిధి కూడా పెరుగుతుంది. కుంభరాశివారి ప్రత్యేకతే వారి బలమూస పద్ధతులకు దూరంగా తమదైన శైలిలో జీవించడానికి ఇష్టపడతారు. వీరిలో దాగి ఉన్న సృజనాత్మకత అపారం. దాన్ని సరైన రీతిలో ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించగలరు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలబడాలనే వీరి గుణం వీరిని అందరికీ ఆప్తులుగా మారుస్తుంది. ఎంతో సహనంగా, ఓపికగా ఉంటూ తమ లక్ష్యాలను చేరుకోవడంలో వీరు చూపించే పట్టుదల అమోఘం. సమాజంలో మార్పు తీసుకురావాలనే వీరి ఆకాంక్ష వీరిని ఎప్పటికీ అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది. కుంభరాశివారు నిజంగా సమాజానికి ఓ వరం లాంటివారని చెప్పొచ్చు. కుంభరాశివారికి మే 27, 1928, 29, 30 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 27వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితం విషయానికి వస్తే, ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిగారితో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం గురించి లేదా ముఖ్యమైన కుటుంబ విషయం గురించి చర్చలు జరిపే అవకాశముంది. మీ మాటలకు కుటుంబంలో మంచి విలువ, గౌరవం లభిస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా కడుపుకు సంబంధించిన ఇబ్బందులు లేదా కొంచెం నీరసంగా అనిపించడం వంటివి ఎదురయ్యే అవకాశముంది. బయట తిండి తినడం తగ్గించుకుంటే మంచిది. వేళకు భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. మానసిక ప్రశాంతత కోసం కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన సంగీతం వినడం మేలు చేస్తుంది. మీరు పనిచేసే చోట ఈరోజు కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశముంది. మీరు పూర్తి చేయాలనుకున్న పనులలో అనుకుని అడ్డంకులు లేదా ఆలస్యం జరగవచ్చు. మీ సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితు వ్యవహరించడం చాలా ముఖ్యం. అనవసరమైన వాదనలకు పోకుండా మీ పనిమీద మీరు దృష్టి సారిస్తే మంచిది. డబ్బు విషయంలో ఈరోజు మీకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించని కొన్ని మార్గాల నుంచి ధనలాభం పొందే అవకాశముంది. కుటుంబ సభ్యుల అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకోవడానికి కూడా ఇది మంచి సమయం.
ఆర్థిక విషయాల్లో తెలివిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ఈరోజు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి. మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. మీ వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే ప్రమాదముంది. విద్యార్థులు ఈరోజు తమ చదువు మీద పూర్తి శ్రద్ధ పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఇంటి దగ్గర ఉండి చదువుకునే వారికి బాగా కలిసి వస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉత్సాహం పెరుగుతాయి. ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. వివాహితులైన వారికి ఈరోజు మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. అయితే మీ భాగస్వామి ఆరోగ్యం గురించి లేదా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరు కొంచెం ఆందోళన చెందే అవకాశముంది. ఇలాంటి సమయంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ అండగా నిలవడం చాలా ముఖ్యం. అవగాహనతో, ఓపికతో మెలగడం వల్ల మీ బంధం దృఢంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రేమ జీవితంలో కొంచెం అశాంతిగా చికాకుగా అనిపించవచ్చు. మీ భాగస్వామితో అనవసరమైన విషయాలపై వాదనలు లేదా అపార్థాలు తలెత్తకుండా చూసుకోండి. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం, ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం చాలా ముఖ్యం. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. కుంభరాశివారికి మే 28వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ఈ రోజు కూడా మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ప్రశాంతమైన సామరస్యపూర్వకమైన వాతావరణం నెలకొంటుంది. ఏదైనా కొత్త ఆస్తి కొనడం గురించి లేదా వాహనం కొనుగోలు చేయడం గురించి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపే అవకాశముంది. మీ సలహాలకు, అభిప్రాయాలకు కుటుంబ సభ్యులు విలువనిస్తారు. ఆరోగ్యం విషయంలో నిన్నటికంటే ఈరోజు కొంచెం మెరుగా ఉంటుంది. అయినప్పటికీ కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా అజీర్తి సమస్యలు లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా చూసుకోవాలి. తేలికపాటి ఆహారం తీసుకోవడం, ఎక్కువగా నీళ్లు తాగడం, చిన్నపాటి వ్యాయామం చేయడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీరు పనిచేసే చోట మీ ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశముంది. మీపై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ ఆలోచనలను, అభిప్రాయాలను చాలా స్పష్టంగా, ధైర్యంగా చెప్పగలుగుతారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు మీ పనులు చాలా సులువుగా, వేగంగా పూర్తవుతాయి. అయినప్పటికీ మీ శత్రువులు లేదా మీకు గీటని వారి విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆర్థికంగా ఈ రోజు కూడా మీకు చాలా బాగుంటుంది. డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ అవసరాల కోసం, ఇంటి అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. విలువైన వస్తువులు లేదా బట్టలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభాలు కనిపిస్తున్నాయి. పాత బాకీలు లేదా రావలసిన డబ్బులు వసూలయ్యే అవకాశముంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ప్రణాళికలు వేయడానికి ఇది చాలా మంచి సమయం. మార్కెట్లో పోటీదారుల నుండి కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో, వ్యూహాలతో దాన్ని అధిగమించి విజయం సాధించగలుగుతారు. విద్యార్థులు తమ చదువులో మంచి పురోగతిని కనబరుస్తారు. ముఖ్యంగా సాంకేతిక విద్య, గణితం, సైన్స్ వంటి సబ్జెక్టులకు సంబంధించిన విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చదివిన విషయాలు బాగా గుర్తుంటాయి. మీ టీచర్ల నుండి, పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. వివాహితులైన వారికి మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒకరికొకరు సమయం కేటాయించుకుంటారు. కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి, పిల్లల గురించి మాట్లాడుకుంటారు. మీ మధ్య అవగాహన పెరిగి మీ దాంపత్య జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి ఈరోజు చాలా సానుకూలమైన రోజు. మీ మధ్య గతంలో ఉన్న ఏవైనా అపార్థాలు లేదా మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోతాయి. మీ భాగస్వామితో ఆనందంగా, సరదాగా గడుపుతారు. ఒకరికొకరు చిన్న చిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకునే అవకాశం కూడా ఉంది. దీనివల్ల మీ ప్రేమ బంధం మరింత దృఢపడుతుంది. కుంభరాశివారికి మే 29వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కుటుంబ జీవితంలో ఈరోజు మీ కుటుంబంలో చాలా సంతోషకరమైన ఉత్సాహపూర్తమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మీ పిల్లలతో సమయం గడపడం మీకు ఎంతో ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది. వారి చదువు గురించి వారి భవిష్యత్తు గురించి లేదా వారి విజయాల గురించి మీరు శుభవార్తలు వింటారు. ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యానికి లేదా వేడుకకు ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు మానసికంగా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా అవి త్వరగా నయమవుతాయి. ఆధ్యాత్మిక చింతన దైవ ప్రార్థనల వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. యోగా లేదా ధ్యానం చేయడం కూడా మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీరు పనిచేసే చోట మీ సృజనాత్మకతకు, మీ తెలివితేటలకు, మీ నైపుణ్యానికి మంచి ప్రశంసలు లభిస్తాయి. మీకు కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. మీ కొత్త ఆలోచనలు, మీ ప్రణాళికలు మీపై అధికారులను బాగా ఆకట్టుకుంటాయి. అయితే మీ రోజువారి పనులలో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా మీ పట్టుదల కృషితో వాటిని అధిగమించగలుగుతారు. ఆర్థికంగా ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజు. మీరు ఊహించని మార్గాల నుండి ధన లాభాలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఇతర పెట్టుబడుల ద్వారా లాభాలు పొందవచ్చు. మీ పిల్లల చదువుల కోసం లేదా వారి ఇతర అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు ఆర్థిక సహకారం లభించే అవకాశముంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త అవకాశాలు వస్తాయి. మీ తెలివితేటలతో, మీ వ్యాపార చతురతతో మంచి లాభాలు సంపాదిస్తారు. ముఖ్యంగా విద్య, కన్సల్టెన్సీ, కళలు, సలహా సేవలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలు సజావుగా లాభదాయకంగా కొనసాగుతాయి. విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైన రోజు. మీరు మీ చదువులో బాగా రాణిస్తారు, మంచి విజయాలు సాధిస్తారు. కొత్త కోర్సులలో చేరడానికి లేదా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడానికి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వివాహితులైన వారికి మీ దాంపత్య జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈరోజు శుభవార్త అందే అవకాశముంది. ఒకరికొకరు ప్రేమగా, అన్యోన్యంగా మెలుగుతారు. మీ బంధం మరింత దృఢపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి మీ ప్రేమ జీవితం చాలా ఉత్సాహంగా, సంతోషంగా, రొమాంటిక్గా ఉంటుంది. మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లడం, సినిమా చూడటం లేదా సరదాగా షికారు చేయడం వంటివి చేస్తారు. మీ ప్రేమను మీ భాగస్వామికి వ్యక్తం చేసుకోవడానికి ఇది చాలా మంచి రోజు. మీ ప్రేమ వివాహానికి కూడా మార్గం సుగమం అయ్యే అవకాశముంది. పెద్దల నుండి అంగీకారం లభించవచ్చు. కుంభరాశివారికి మే 20-30వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ఈ రోజు కూడా మీ కుటుంబంలో ఆనందం, ఉత్సాహం కొనసాగుతాయి. మీ పిల్లల విజయాలు, వారి ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తాయి. సాయంత్రం సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా వేడుకలో లేదా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశముంది. మీ ఇంటికి దగ్గరి బంధువులు లేదా స్నేహితులు వచ్చే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం రెండూ బాగుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈరోజు కొంత ఉపశమనం కలుగుతుంది. సృజనాత్మక పనులలో లేదా మీకు నచ్చిన హాబీలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక ఆనందం, సంతృప్తి లభిస్తాయి. మీరు పనిచేసే చోట మీ ప్రతిభకు, మీ కష్టానికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యంగా కళలు, వినోదం, మీడియా, డిజైనింగ్, సృజనాత్మక రంగాలలో పనిచేసేవారికి ఇది చాలా అద్భుతమైన రోజు. మీకు కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు అప్పగించే అవకాశముంది. మీ సహోద్యోగుల నుండి, పై అధికారుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ఈరోజు మీకు చాలా లాభదాయకమైన రోజు. ముఖ్యంగా సృజనాత్మక పనులు, కళలు, వినోద రంగాల ద్వారా మీ ఆదాయం పెరిగే అవకాశముంది. మీ పిల్లల కోసం లేదా మీ హాబీల కోసం, విలాసవంతమైన వస్తువుల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉంటుంది. డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుని ధనలాభాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి.
వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అభివృద్ధి పురోగతి కనిపిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. ముఖ్యంగా ఫ్యాషన్, వస్త్రాలు, ఆభరణాలు, కళలు, వినోదానికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఖాతాదారుల నుండి, వినియోగదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది. విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు. మంచి ప్రతిభ కనబరుస్తారు. ముఖ్యంగా కళలు, సంగీతం, సాహిత్యం, నటన వంటి రంగాలలో ఉన్న విద్యార్థులు విశేషమైన ప్రతిభను కనబరిచి అందరి మన్ననలు పొందుతారు. పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. వినోద కార్యక్రమాలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటూనే తమ చదువును కూడా సమర్థవంతంగా కొనసాగిస్తారు. వివాహితులైన వారికి మీ దాంపత్య జీవితం చాలా ఆనందంగా, ప్రేమగా, మాధుర్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం లేదా ఏదైనా రొమాంటిక్ ప్రదేశానికి వెళ్లే అవకాశముంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒకరికొకరు సర్ప్రైజ్లు ఇచ్చుకుంటారు. ఇంట్లో పండగ వాతావరణం, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సంతాన సౌఖ్యం కూడా మీకు లభిస్తుంది. ప్రేమికులకు ఇది ఒక మధురమైన మరుపురాని రోజు. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ భాగస్వామితో కలిసి సినిమాకు వెళ్లడం, డిన్నర్కు వెళ్లడం లేదా ఏదైనా విందులో పాల్గొనడం వంటివి చేస్తారు. మీ మధ్య ప్రేమ, ఆకర్షణ మరింత పెరుగుతాయి. మీ వివాహానికి సంబంధించి పెద్దల నుండి అంగీకారం లభించే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. కుంభరాశివారు ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మానసిక ప్రశాంతత, పనులలో అనుకూలత కలుగుతాయి. ముఖ్యంగా మీ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు ప్రస్తుతం మీన రాశిలో అంటే మీ కుటుంబ వాక్కు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ప్రతి శనివారం రోజు నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరుడికి దీపం వెలిగించడం, కాకులకు ఆహారం పెట్టడం లేదా శని స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. దీనివల్ల మాటల్లో జాగ్రత్త, కుటుంబంలో సఖ్యత, ఆర్థిక విషయాల్లో కొంత ఉపశమనం కలుగుతాయి. అలాగే రాహువు ప్రభావం తగ్గడానికి దుర్గాదేవిని పూజించడం లేదా ఓం రాం రాహవే నమః అనే మంత్రాన్ని రోజు కొన్నిసార్లు జపించడం మేలు చేస్తుంది. ఇక 8వ ఇంట్లో కేతువు సంచారం వల్ల కొన్ని ఆకస్మిక మార్పులు లేదా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంటుంది. దీనికి పరిహారంగా ప్రతిరోజు లేదా మంగళవారం నాడు గణపతిని ఆరాధించడం, ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించడం లేదా గణపతి అథర్వశీర్షం వినడం చాలా మంచిది. ఇది ఆటంకాలను తొలగించి మనోధైర్యాన్ని ఇస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజు ఉదయాన్నే సూర్యనమస్కారాలు చేయడం లేదా ఆదిత్య హృదయం పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీ ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. చూశారు కదండి, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.